గుటిక సిద్ధేశ్వర స్వామి అండ్ శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి ముఖద్వారం. కమాన్ చూడండి. ఫారెస్ట్ లో నుంచి వెళ్తాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది వాతావరణం. చూడండి, గడిగే సిద్ధేశ్వరం వెళ్తున్నాను. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ కొండల మధ్య శ్రీ గడిగే సిద్ధేశ్వర స్వామి వారు కలిశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. చుట్టూ కొండల మధ్య వాతావరణం చాలా హాయిగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఫారెస్ట్ లో నుంచి వెళ్తుంటే చాలా హాయిగా ప్రశాంతంగా, ఎంత దూరమైన అలా బండి మీద వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఈ రోడ్డు కొంచెం దూరం రోడ్డు లేదు కదా, మట్టి రోడ్డు. ఇక్కడ రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం రాళ్ళుగా ఉన్నాయి. చూడండి, ఫారెస్ట్ గడిగే సిద్ధేశ్వరం వెళ్ళే మార్గంలో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించండి శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫారెస్ట్ లో నుంచి వెళ్తుంటే.
ఫారెస్ట్. చాలా కూల్గా ఉంది వాతావరణం. మా బ్రదర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. చూసారా, గట్టిగా సిద్ధేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉన్నది. ఇది నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చింది. సీతారామపురం పోలీస్ అవుట్ పోస్ట్. ఓం సీతారామపురం మండలం. శ్రీ 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 సద్గురు కాశీనాయన నిరతాన్నదాన ఆశ్రమము. వాతావరణం కూడా చాలా బాగుంది. చూడండి ఎంత పెద్ద చెట్టు, చాలా పురాతనమైనది అట్టుంది చెట్టు. చాలా పెద్ద చెట్టు, పచ్చటి వాతావరణం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. శ్రీకృష్ణ భగవాను విగ్రహం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. పరమేశ్వరుడు ధ్యాన నిమగ్నమై ఉన్నాడు. చూడండి అన్ని నోట్లోంచి వాటర్ ఎలా వస్తున్నాయో. సీతారామపురం మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. శ్రీ కాశీనాయన నిరంతర అన్నదాన ఆశ్రమము. చూడండి ఎంత పెద్ద రావి చెట్టు, చాలా పురాతనమైనది. టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. పచ్చటి చెట్లు చూడండి. చూడండి చాలా బాగుంది అట్మాస్ఫియర్. నాగదేవత విగ్రహాలు చూడండి. అలాగే శివలింగాలు కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్వామివారిని దర్శించుకోండి. ఇది కనిపించేదే ప్రధాన ఆలయం. చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటుంది. పచ్చటి చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు. శివలింగం చూడండి ఎంత పెద్దదో. ఓం నమః శివాయ. శ్రీ గుటిక సిద్ధేశ్వర క్షేత్రం. ఈ ప్రధాన ఆలయం చూడండి. స్వామివారి విగ్రహాలు, అలాగే నందీశ్వర స్వామి, నందీశ్వరుడు, అలాగే శ్రీ గుటిక సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. ఇది ప్రధాన ఆలయం. శ్రీ గుటిక సిద్ధేశ్వర స్వామివారి టెంపుల్. ఇది చాలా పురాతనమైన ఆలయం. చూడండి రాతితో నిర్మించారు.
విగ్రహాలు చూడండి, రాతితో చెక్కిన విగ్రహాలు. విఘ్నేశ్వర స్వామి ఈ యొక్క ఆలయం ఎక్కడ ఉందనేది శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కార పూజాం సమర్పయామి. అగస్త్య మహర్షి కాలం. ఆ రోజుల్లో అగస్త్య మహర్షి హిమాలయాల నుంచి దక్షిణ ప్రయాణానికి వచ్చినప్పుడు ఇక్కడ మేరు పర్వతం ఉంటుంది. అగస్త్య మహర్షి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అప్పుడు ఆ పర్వతం సాష్టాంగ నమస్కారం చేస్తానే రకరకాల జంతువులు ఉంటాయి. వాళ్ళ పేరే సిద్ధుడు. అగస్త్య మహర్షి యొక్క పేరు పెట్టాడు, సిద్ధుడు అని పేరు పెట్టాడు. ఆ పర్వతం పైన సాష్టాంగ నమస్కారం చేస్తా అని ఆయన కమండంలో నుంచి నీళ్లు చల్లుతానే జీవరాశులన్నీ మానవ రూపంలో వచ్చాయి. వాళ్ళ పేరు సిద్ధుడు పేరు చెప్పి వాళ్ళందరూ ఇక్కడే అక్షరాభ్యాసం చెప్తే ఇక్కడ ఉండిపోతారు అగస్త్య మహర్షి. అది గమనించినటువంటి నారద మహర్షి, స్వామి కైలాసంలో ఆదిదంపతుల కళ్యాణం జరుగుతున్నది, బ్రహ్మాండంగా ఇంద్రాది దేవతలు ముక్కోటి దేవతలు వచ్చి ఆనందంగా కైలాసం అంతా వైభవంగా కళ్యాణం చేస్తున్నారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు బయలుదేరమని చెప్పి నారద మహర్షి అగస్త్య మహర్షి చెప్తే అగస్త్య మహర్షి కైలాసానికి పోవడానికి ఆలోచిస్తూ ఉండగా ఈ సిద్ధులందరూ స్వామి మేము అంతా ఏం చేయాలి అని చెప్పి వాళ్ళందరికీ అగస్త్య మహర్షి సంధ్యావందనం చెప్తూ ఇక్కడే ఈ గుడి ప్రాంగణం, అప్పుడు గుడి లేదు, ఈ ప్రాంగణంలో కూర్చొని వాళ్ళకందరికీ అక్షరాలు చెప్తే ఇక్కడే ఉండిపోతారు అగస్త్య మహర్షి. కైలాసానికి పోకుండా పరమేశ్వరుడు ధ్యానం చేస్తాడు. అగస్త్య మహర్షి పరమేశ్వరుడు ధ్యానం చేస్తేనే ఘుటక మింగిలవలు భవిస్తారు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు. అందువల్లనే స్వామి పేరు ఘుటక సిద్ధేశ్వర స్వామిగా పేరుపడుతున్నాడు. మనసులో మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక సిద్ధిస్తాడు సిద్ధేశ్వర స్వామి. ఎంతో మంది మహానుభావులు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందారు. బ్రహ్మంగారు, వెంకయ్య, కాశీనాయన, మహామాన్యులని. ఇది సిద్ధేశ్వర స్వామి దర్శన సిద్ధికి మార్గం. ఇది శ్రీశైలానికి దక్షిణ ద్వారం. తూర్పు త్రిపురాంతకం, ఉత్తరొచ్చి మహామేశ్వరం, దక్షిణ శ్రీ సిద్ధేశ్వరం, పరుండొచ్చి అలపూరు జోగులాంబ. ఎంతో మంది మహానుభావులు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందిన స్థలాలు, గొప్ప పుణ్యక్షేత్రం. అది స్థల అక్కడ అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవి. ఇప్పుడున్న ఇష్టకామేశ్వరం వారు మనకి శ్రీశైలంలో ఉన్న ఇష్టకామేశ్వరం వారు చెప్తారు. అక్కడ అమ్మవారు వచ్చేసి ఒకసారి వెళ్దాం. అక్కడికి అమ్మవారు చూశాడు కదా స్వామివారిని, గుడిక సిద్ధేశ్వరుని. ఇది ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్, గుటక సిద్ధేశ్వరం. అమ్మవారి పేరు సిద్ధేశ్వరి దేవి. మా గురువు గారు కాశీనాయన గారు అమ్మవారిని ఇష్టకామేశ్వరి దేవిగా పిలువబడ్డాడు. అసలు పేరు సిద్ధేశ్వరి దేవి. అమ్మవారి పేరు లలిత సహస్రనామంతో సిద్ధేశ్వరి, సిద్ధ విద్యా, సిద్ధమాతని. గొప్ప మహాతల్లి, చాలా నవ్వుల తల్లి. ఎప్పుడు నిత్యం పిలుకుతూ మాదిరి ఉంటుంది ఈ యొక్క గొప్ప తల్లి. ఇది సిద్ధేశ్వరి అమ్మవారి టెంపుల్. చూశారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాళీమాత అమ్మవారి విగ్రహం, బగలాముఖి అమ్మవారి విగ్రహం చూడండి, చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. శ్రీ సిద్ధేశ్వరి అమ్మవారి ప్రధాన ఆలయానికి సింహాలు, ఏనుగులు, శ్రీ మాతంగీదేవి అమ్మవారు చూడండి విగ్రహం. అమ్మవారిని దర్శించుకుంది. ధూమావతి దేవి అమ్మవారి విగ్రహం, ఏమో చిన్నమస్తాదేవి అమ్మవారి విగ్రహం చూడండి. చిన్నమస్తాదేవి అమ్మవారు, అలాగే భైరవీదేవి అమ్మవారి విగ్రహం చూడండి. చూశారు కదా ఆలయ గోపురం, శ్రీ సిద్ధేశ్వరి అమ్మవారి ఆలయ గోపురం అది. అలాగే శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయ గోపురం. శ్రీ కాశీనాయన నిరంతర అన్నదాన ఆశ్రమము. ఇప్పుడు మేము భోజనం చేయడానికి వెళ్తున్నాము. శ్రీ గుటిక సిద్ధయ్య స్వామి వారి టెంపుల్ చూడండి. శ్రీ గుటిక సిద్ధయ్య స్వామి వారు చూడండి. శ్రీ గుటిక సిద్ధేశ్వరం ఆలయ ప్రాంగణం చూడండి. శ్రీ అగస్త్య మహాముని పీఠం
చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీ గుటిక సిద్ధేశ్వరం ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీ గుటిక సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.